హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. నేను రీసెంట్గా మా ఊరు వెళ్ళాను అనమాట. మా ఊరంటే శరణదాసపురం, శ్రీకాకుళం జిల్లా అనమాట. అక్కడ మ్యాంగోస్, పళ్ళు, కాయలు అన్నీ మందులు లేకుండా కాస్తాయి అనమాట. మందులు వేయరు వాటికి, చాలా బాగుంటుంది. మ్యాంగో పచ్చడి చేద్దామని అంటే మా తమ్ముడు తోటకెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చాడనమాట. బెల్లంతో చేసిన ఊరగాయ అనమాట. ఆ కాయల్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మంచిగా తుడిచి ఇలా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని లోపల పొట్టు ఉంటుంది కదా, పిక్కలు లోపల కొన్నిటికి బ్లాక్గా వస్తుంది అన్నమాట. అది పొర తీసేస్తాము. తీసేసి ఒక తప్పేల్లో వేసుకొని ఉప్పేసి 2 రోజులు ఊరబెడతాం అన్నమాట. మేము 30 కాయలు తీసుకున్నాము పెద్దవి. వాటికి 1 కిలో సాల్ట్ వేసుకున్నాం అన్నమాట, దొడ్డుది వేసుకొని 2 రోజులు ఊరబెట్టాము. ఊరబెట్టి ఎండబెట్టుకున్నాం అనమాట 2 రోజులు. ఎండిన తర్వాత ఇప్పుడు పచ్చడి కోసం స్టార్ట్ చేసామన్నమాట. 30 కాయలకి 3 కేజీలన్నర బెల్లం తీసుకున్నాము. తీసుకొని ఇలాగా బెల్లాన్ని దంచి ముక్కలుగా చేసి ఇలా తపెల్లో వేసుకొని దానికి మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాసుడు వాటర్ వేసామన్నమాట. వేసి కర్రల పొయ్యి మీద పెట్టాము. పెట్టి ఇలాగా బెల్లము వేడెక్కే వరకు ఇలా మంట పెట్టాలి. కర్రల పొయ్య మా ఊర్లో అందరూ ఇంట్లో ఉంటుందన్నమాట. వంట రూమ్లో ఒక పక్కకి కర్రల పొయ్యి కోసం పెట్టుకుంటారు, పైన పొగ వెళ్ళేటట్టు బాగుంటుంది. కర్రల పొయ్యి మీదే వండుకుంటారు చాలామంది. వంట బాగుంటుంది అన్నమాట. గ్యాస్ తక్కువ వాడతారు, కర్రలు ఎక్కువ వాడతారు అన్నమాట. కర్రలు చూడండి ఎంత చక్కగా మంట వస్తుంది. మా పిన్ని బాగా చేస్తారని తనకు చేసి ఇమ్మన్నాను అనమాట. ఇప్పుడు వేడెక్కుతుంది కదా బెల్లాన్ని కలపాలన్నమాట. ఇలాగా బాగా కరిగిపోవాలన్నమాట. బెల్లం అంతా కొంచెం పాకంలా రావాలి. ఇప్పుడు పాకంలా వస్తుంది కదా. చూడండి ఎంత ఎర్రగా ఉంది. బెల్లం కూడా చాలా బాగుంటుంది. శ్రీకాకుళంలో మంచి బెల్లం దొరుకుతుంది. ఇప్పుడు దించేసుకున్నాము. పాకం వచ్చిందనమాట. ఎండిపోయిన ముక్కలు ఉంటాయి కదా, వాటిలోని కూడా మళ్ళీ ఉంటాయేమో అని పొరలు లాంటివి ఏమైనా బ్లాక్గా గట్రా ఉంటే తీసేసి ఇలా చేస్తామన్నమాట. ఒక 1/2 కేజీకి కారం వేసుకున్నాము. చూడండి ఎండిపోయిన మామిడి బద్దలు అన్నమాట. ఇవి బాగా ఎండనీయకూడదు, మెత్తగా ఉండాలి కొంచెం. 2 డేస్ బాగా ఎండలో ఎండిపోతే చాలు. ముక్కలన్నీ ఇలాగా అన్నీ చూసుకొని చక్కగా ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. దీంట్లో జీలకర్ర పొడి ఒక 100 గ్రాములు, ఆవాలు ఒక 100 గ్రాములు,
వేసుకున్నాము పొడి చేసి. కొంచెం మెంతుల పొడి వేసుకోవాలా, ఒక 3 స్పూన్లు మెంతులు వేసి పొడి చేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. ముక్కలన్నీ వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట వాటిని. కారం సరిపోలేదని ఇంకొంచెం వేసుకుంటున్నాము. బాగా కారం కావాలంటే మనం ఇష్టం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. చూడండి కలిపింది మా పిన్ని. టేస్ట్ చూడమన్నారు. చాలా బాగుందండి, టేస్టీగా ఉందండి. బెల్లంతో చేసిన ఆవకాయ అన్నమాట. మనం సాల్ట్తో చేసుకుంటాం కదా ఇక్కడ హైదరాబాద్ ఇటు సైడు, అక్కడ బెల్లంతో కూడా చేస్తాము, సాల్ట్తో కూడా చేస్తాము. బాగుంటుంది. ఈ ఊరగాయ అంటే మా పిల్లలకి అందరికీ ఇష్టమని చేయించుకొని వచ్చానంట. మా పిన్ని చేశారు. అవి నానుతూ ఉంటే ఇంకా ఇలా తేనెలా తినాలనిపిస్తూ ఉంటుందండి. ఊటు అంటాం కదా, ఊటు అది చాలా బాగుంటుంది. మా కోసం ఇప్పుడు డబ్బాలోకి వేస్తుంది. పాకంలో కలిపిన తర్వాత ముక్కల్ని ఒక 2 రోజులు ఎండలో పెట్టాలండి. బాగుంటుంది, దగ్గరికి వస్తుంది అన్నమాట పాకం. ఇంకా ఎండలు బాగున్నాయి కదా, 2 రోజులు పెట్టేసరికి దగ్గరికి అయిపోయింది పాకం అంతా. డబ్బా నిండా ఒక 5 కిలోలు పడుతుంది డబ్బా. ఇంకో డబ్బా కూడా 2 డబ్బాల నిండా ఇచ్చిందనమాట. చాలా బాగా చేస్తారనమాట మా పిన్ని. మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, తిని ఎలా ఉందో చూసి. స్టార్టింగ్ కొంచెం చేసుకుని చూడండి, బాగుంటే తర్వాత చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. విలేజ్లో బాగా చేసుకుంటారండి పచ్చళ్ళు. ఇంటి కొనవసరం లేదు, ఇంట్లోనే తోటలోనే దొరుకుతాయి కాబట్టి అన్ని రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు మంచిగా. తొక్కుడు పచ్చడని అన్నీ.
మా పిన్ని చేసేస్తాను అన్నది కానీ నేనే వద్దనను. పాపం అన్నీ తను చేయాలంటే కష్టం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. కామెంట్ చేయండి.